ఇసుక ఈ మాట వినగానే మనకు బీచ్లు గుర్తుకొస్తాయి కదా. కాని ఇది కేవలం దాని గురించి మాత్రమే కాదు. ఇదొక మహాప్రయాణం. అగ్ని, పీడనం, కాలం వీటన్నిటినుంచి పుట్టిన ఒక కథ ఇది. మన ప్రపంచాన్ని సైలెంట్గా నిర్మించిన ఒక శక్తి కథ. నమ్మగలరా? మన అరచేతిలో ఇమిడిపోయే ఆ చిన్న ఇసుక రేణువొందు చూశారు? అదే ఎత్తైన పర్వతాలనుంచి మనం కట్టుకున్న నగరాల దాకా, భయంకరమైన కత్తుల నుంచి మన చేతిలో ఉన్న కంప్యూటర్ల దాకా మనం చూసే ప్రతిదాన్ని సృష్టించింది. వినండి, దాని కథని వినండి. ఈ కథ ఎప్పుడు మొదలైందో తెలుసా? భూమి పుట్టినప్పుడు. ఊహించుకోండి, అప్పుడు సముద్రాల్లేవు, ఈ ఖండాలు లేవు. అంతా అగ్నిపర్వతాలు, భయంకరమైన మెరుపులు. ఆ సృష్టి యొక్క గాయాల్లా పైకి లేచిన పర్వతాలు. అంతే. అలా లక్షల సంవత్సరాలు గడిచాయి. గాలి, వాన, నదులు ఇవన్నీ సైలెంట్గా వాటి పనవి చేసుకుంటూ పోయాయి. ఆ గట్టి పర్వతాల్ని పగలగొట్టాయి, వాటిని శిల్పాల్లా చెక్కాయి. మెల్లమెల్లగా ఆ మహాపర్వతాలన్నీ ధూళిగా మారిపోయాయి. ఆ ధూళే ఇప్పుడు మనం చూస్తున్న ఇసుక అన్నమాట. అంటే ప్రతి రేణు వెనుక ఒక పెద్ద కథే ఉంది. అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత ఇసుక ఒక యాత్రికుడిలా మారింది. నదులతో పాటు ప్రవహించింది, పెద్ద పెద్ద తుఫాన్లతో పాటు పైకెగిరింది, సముద్రాల అడుగున సేదతీరింది. దానినుంచే కదా ఎడారులు పుట్టింది. అయితే కథలో ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ప్రతి ఇసుక రేణువు విధి ఒకేలా లేదు. సరిగ్గా ఇక్కడే ఇసుక ప్రయాణం 2 దారులుగా విడిపోయింది. ఒకవైపేమో స్వచ్ఛంగా ఉండే క్వార్ట్జిసుక. ఇది కాంతికి, జ్ఞానానికి మార్గం చూపింది. మరోవైపు బరువైన ఇనుముతో నిండిన ఇసుక. ఇది బలానికి, శక్తికి చిహ్నంగా నిలిచింది. ఈ 2 వేర్వేరు ఇసుకలు 2 వేర్వేరు సామ్రాజ్యాలను కట్టబోతున్నాయి. మొదట్లో మనుషులు భూమిమీద తిరిగేటప్పుడు ఇసుకను జస్ట్ నేలలాగే చూశారు. పెద్దగా పట్టించుకోలేదు. కాని మనిషికుండే ఆ క్యూరియాసిటీ ఉంది చూశారు, అదొక అగ్నిలాంటిది. సరిగ్గా అప్పుడే ఇసుకలో దాగి ఉన్న ఒక మాయని, దాని అసలైన శక్తిని కనుక్కున్నారు. ఎక్కడో నైలు నది ఒడ్డున ఒక కుమ్మరి కొలిమిలో అనుకోకుండా గాజు పుట్టింది. అక్కడ్నించి ఈరోజు మనం చూస్తున్న పెద్ద పెద్ద నగరాలకు పునాది పడింది. చూశారా, ఇసుక మనిషి చరిత్రగతిని ఎలా మార్చేసిందో? కాని ఆగండి, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇసుక అంటే అందమే కాదు, అదొక బలం కూడా. జపాన్లోని నదుల పక్కన మెరిసే నల్ల ఇసుక అక్కడి యోధుల ఆత్మగా మారింది. తమహగానే స్టీల్ విన్నారా ఎప్పుడైనా? ఆ నల్ల ఇసుక నుంచి చేసిన కటానా కత్తి ఎంత పదునంటే గాలిని కూడా చీల్చేస్తుందట. అంటే ఇసుక కాపాడటం నేర్చుకుంది, అవసరమైతే చంపడం కూడా నేర్చుకుంది. ఒక్కసారి ఈ మాట గురించి ఆలోచించండి. ప్రతి నగరం గడ్డకట్టిన ఇసుక అడవి. ఎంత నిజమో కదా? మనం వేసుకున్న రోడ్లు, కట్టుకున్న ఇళ్ళు, మన చుట్టూ ఉన్న ఆకాశహర్మ్యాలు అన్నీ ఏంటి? ఇసుక, కంకర, సిమెంట్ అంటే కాంక్రీట్. మనం బ్రతుకుతున్న ఈ ప్రపంచమంతా నిజానికి ఇసుక మీదే నిలబడి ఉంది. సరే, ఇసుక కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పటివరకు మనం చూసింది దాని బలం. కాని ఇప్పుడు ఒక భౌతిక పదార్థం నుంచి సమాచారాన్ని, ఆలోచనల్ని మోసే వాహకంగా ఎలా మారిందో చూడబోతున్నాం. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఆ స్వచ్ఛమైన ఇసుకని శుద్ధి చేశారు. అది గాజుగా మారింది. ఆ గాజుతో కంటికి కనిపించని సూక్ష్మ ప్రపంచాన్ని చూశాం. ఆకాశంలోని విశ్వాన్ని చూశాం. గెలీలియో టెలిస్కోప్ దగ్గర్నుంచి ఈరోజు ఇంటర్నెట్ని మనింటికి తెచ్చుతున్న ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వరకు అంతా ఈ ఇసుకే. కాంతికి దారి చూపిస్తూ మనిషిని, విశ్వాన్ని కలిపింది. 20వ శతాబ్దం కొందరు సైంటిస్టులు ఆ క్వార్ట్స్ని చూస్తూ ఒక ప్రశ్న వేసుకున్నారు. ఇది కాంతిని ప్రసారం చెయ్యగలిగితే ఆలోచించలేదా? అంతే, ఆ ఒక్క చిన్న ప్రశ్న ప్రపంచాన్ని మార్చేసింది. ఇసుక కేవలం చూట్టానికేనా? ఆలోచించడానికి కూడా పనికొస్తుందా? దానికి సమాధానం అవును అని తేలింది. కొన్ని సింపుల్ స్టెప్స్తో ఇసుక పూర్తిగా మారిపోయింది. అది సిలికాన్గా మారింది, ఒక సెమీకండక్టర్గా, అంటే కరెంట్ని కంట్రోల్ చేయగల ఒక పదార్థంగా. అంతే, డిజిటల్ యుగం మొదలైంది. బీచ్లోని ఇసుక రేణువుల నుంచి మన ల్యాప్టాప్లు, రాకెట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ పుట్టాయి. ఒక్కసారి ఆలోచించండి, ఒక పర్వతం విడిచిన చివరి శ్వాస నుండి ఒక రోబోట్ చేసిన మొదటి ఆలోచన వరకు ఎంత అద్భుతమైన ప్రయాణం కదా! లక్షల సంవత్సరాల క్రితం కదలలేని ఒక జడ పదార్థం ఈరోజు మన కంప్యూటర్లకి మెదడుగా మారింది. లెక్కించడం, గుర్తుపెట్టుకోవడం, చివరకు ఆలోచించడం కూడా నేర్చుకుంది. సో చూశారు గదా,
ఇసుక మన చుట్టూనే ఉంది, ప్రతి చోట, మన జీవితంలో ప్రతి అంశంలోనూ ఉంది. చాలాసార్లు మన కంటికి కూడా కనిపించకుండా మన ప్రపంచాన్ని సైలెంట్గా నిర్మిస్తూనే ఉంది. ఇది చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇసుక నుంచి వచ్చిన ఈ మూడే మూడు, కాంక్రీటు, గాజు, సిలికాన్, ఇవే మన ఆధునిక నాగరికతకు పునాది స్తంభాలు. మనం కట్టే ప్రతీదీ, చూసే ప్రతీదీ, ఆలోచించే ప్రతీదీ అన్నీ కూడా ఆ చిన్న ఇసుక రేణువుతోనే ముడిపడి ఉన్నాయి. ఈ కథ ఒక సర్కిల్లాగా మళ్లీ మొదటికొచ్చింది. ఒక చిన్న ఇసుక రేణువు పర్వతం శ్వాస దగ్గర్నుంచి రోబోట్ ఆలోచన వరకు అన్నీ చూసింది. విశ్వం దాన్ని చెక్కింది. మనిషి దానికొక ఆకారమిచ్చాడు. అండిప్పుడు సిలికాన్ రూపంలో అదే ఇసుక మన భవిష్యత్తు ఎలా ఉండాలో కలలు కంటోంది. అద్భుతం కదా?